హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరణం సుధా. సో ఇది మన ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అండ్ కైండ్లీ డూ సపోర్ట్ మీ. సో మేము ఒక 1 day ట్రిప్ వెళ్దాం అనుకున్నాము. సో దెన్ మేము ఫైనల్గా విజయవాడ ప్లేస్ని ఫిక్స్ చేసుకున్నాము. సో మేము విజయవాడలో ఎక్కడ వెళ్ళాం, ఏం చేసాం అని డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి ఉంది. సో మేము ఆ రోజు మార్నింగే లేచి రెడీ అయిపోయి విజయవాడకి అయితే వెళ్ళిపోయాము. అరౌండ్ 11:30కి వెళ్ళిపోయాము విజయవాడకి. సో ఆ రోజు సాటర్డే అనమాట. సో వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్ అనిపించింది. మేము ఒక 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఇప్పుడు కరోనా వల్ల రూల్స్ అన్నీ మారిపోయినాయి. సో పైకి మనం వెళ్ళలేమన్నమాట. వెహికల్స్ ఏం వెళ్ళడం లేదు. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇందులో నుంచి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. పెద్దవాళ్ళకైతే మాత్రం లిఫ్ట్ ఉంది, కానీ యంగ్స్టర్స్కి, మిడిల్ ఏజ్ వాళ్ళకి మాత్రం ఇలా లైన్లోంచి వెళ్ళి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కాల్సిందే. ఆల్మోస్ట్ చాలా ఫ్లోర్స్ ఉన్నాయి, 5-6 ఫ్లోర్స్ పైన ఉన్నాయి స్టెప్స్ అయితే. ఇంకా దర్శనం చేసుకుని వచ్చేసరికి 12:20 అయిపోయింది. సో మేము ఆన్లైన్లో చూసి ఇక్కడ బైక్ ఒకటి రెంట్ తీసుకున్నాము. సో 1 day అంతా తిరగచ్చు అని. ఆటో ఛార్జెస్ కన్నా ఈ బైక్ ఛార్జెస్ బెటర్ అనిపించింది. సో కాసేపు అట్లా విజయవాడ మొత్తం కాసేపు ఎక్స్ప్లోర్ చేసి మేము మంగళగిరి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇంకా మేము మంగళగిరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది ప్రకాశం బ్యారేజ్ అనమాట. సో దీని మీద నుంచి చూసుకుంటూ వెళ్తున్నాము మంగళగిరికి. కొన్ని చోట్ల అయితే చాలా మంచిగా అనిపించింది, వ్యూస్ కొంచెం గ్రీనరీ అంతా. కానీ ఎండ మాత్రం అమ్మో చాలా ఉంది విజయవాడలో ఆ టైంలో కూడా. మేము లాస్ట్ టైం ఆల్మోస్ట్ నేను వచ్చి ఒక 5-6 years బ్యాక్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయినాయి. రోడ్స్ కానీ అంతా చాలా డెవలప్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడైతే మనం పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇది మీ అందరికీ తెలుసు ఎంత మహిమగల టెంపుల్ పానకాల నరసింహస్వామి టెంపుల్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక 55 రూపీస్ ఇస్తే మనకి లోపల మనతో బెల్లం పాకం పోయిస్తారనమాట. పానకము పోయించి సగం పోసి సగం మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే అందులో ఉన్న మహిమ అదనమాట. మనం ఎంత ఫుల్ ఇస్తే అందులో అది ఎగ్జాక్ట్గా హాఫ్ మాత్రమే తీసుకుని హాఫ్ మనకి ఇచ్చేస్తారు. అండ్ ఇంకా పెద్ద ఇది ఆశ్చర్యంగా ఏమనిపిస్తుంది అంటే, మనం అంత బెల్లంతో పోస్తుంటే కనీసము ఒక చిన్న ఈగ కానీ చీమలు కానీ అస్సలు రావు. అదే మన ఇంట్లో అయితే మనకి ఇంత వెంటనే వచ్చేస్తాయి. ఇక్కడ అది కూడా రాదు. అదే పెద్ద మహిమ. అండ్ ఇవి అక్కడ ఉండే టెంపుల్స్ అనమాట. అమ్మవారి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా కొంచెం కొండ పైకి ఎక్కితే కనిపిస్తాయి. సో ఇదంతా టెంపుల్ వ్యూ అక్కడ. ఇంకా మేమైతే అక్కడ మంగళగిరిలోనే అన్నం భోంచేసేసి ఇంకా మేము అమరావతికి స్టార్ట్ అయిపోయాము. సో ఇది అమరావతి వెళ్ళే రోడ్. మాకైతే మంగళగిరి నుంచి అమరావతికి ఒక 40 minutes పట్టింది. అండ్ ఫ్రమ్ విజయవాడ టు మంగళగిరి 30 minutes. సో టెంపుల్ అయితే 4 o'clockకి ఓపెన్ అంటే మేము 3:30కి వచ్చేసాము. ఇదేనండి ఆ శివుడు అమరావతిలో. సో అది పంచారామాల్లో ఒక లింగం ఇక్కడ ఉంది. అండ్ మిగిలిన 4 తూర్పుగోదావరి ఇంకా వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. సో ఇదంతా గుడి పరిసర ప్రాంగణం. సో ఇక్కడున్న గుడికి ఏంటంటే యాక్చువల్లీ ఆ లింగము అంటే పూర్వకాలంలో అక్కడ వాళ్ళని కనుక్కున్నాను నేను. అది ఇలా పెరుగుతూ ఉంటుందంట ఆ లింగము. సో వాళ్ళు దాన్ని ఆపడానికి ఒక మేకుతో ఇలా కొట్టారంట. దాంతో ఆ లింగం నుంచి ఇలా ఒక రెడ్ రక్తం వచ్చినట్టు ఉందంట. అండ్ ఇప్పటికీ కూడా ఆ రెడ్ స్పాట్ అనేది ఉంటుందంట పైన లింగం పైన. అక్కడ ఒక పూజారిని అడిగితే చెప్పారు. సో ఇంకా మేము దర్శనం చేసేసుకొని వెంటనే 4:30కి అంతా ఇంకా మళ్ళీ విజయవాడకి స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఆన్ ది వేలో వచ్చేటప్పుడు. అండ్ ఎన్ని పొలాలు ఉన్నాయి అసలు. మొక్కజొన్న కానీ పచ్చిమిరపకాయలు అవన్నీ చాలా పొలాలు. అసలు చాలా బాగా అనిపించింది అవన్నీ చూసేసరికి. ఇక్కడ మనం సిటీలో ఉండి మనం అవన్నీ చూడాక అక్కడికి వెళ్ళేసరికి ఆల్ ఆఫ్ ద సడన్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ అనమాట అక్కడంతా. ఇంకా ఇది ఇంకా మేము విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఇది ప్రకాశం బ్యారేజ్కి ముందు సైడ్. సో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా,
అది ప్రకాశం బ్యారేజ్. సో ఇక్కడ చాలామంది దిగి స్విమ్మింగ్ అది కూడా చేస్తూ ఉన్నారు అక్కడంతా. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము అండ్ ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది వ్యూ అంతా. చూడండి, ఇది ప్రకాశం బ్యారేజ్. సో మనం దాని ముందు నుంచి రోడ్ మీద నుంచి వెళ్తాం కదా, ఇది కొంచెం దాని వెనకాల సైడ్కి వ్యూ. ఇది ప్రకాశం బ్యారేజ్ ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్. సో ఇంకా మేము దాని మీద నుంచి బీసెంట్ రోడ్కి వచ్చేసాము. అండ్ యూ గైజ్ నో రైట్, బీసెంట్ రోడ్ అనేది ఎంత రష్ ఉంటుందంటే విజయవాడలో అక్కడైతే దొరకందంటూ లేదు. ప్రతి ఒక్క ఐటెం ఉంది. ఇంకా నేను ఏదో జస్ట్ నార్మల్ కొంచెం షాపింగ్ చేసుకున్నా. ఇదంతా ప్రకాశం బ్యారేజ్ అండ్ దిస్ ఈస్ ద నైట్ వ్యూ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మొత్తం లైట్స్ అయితే ఇట్లా అంతా కలర్ఫుల్ లైట్స్ అనమాట. అండ్ మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తున్నప్పుడు ఒక కొండ మీద మాకు ఒక టెంపుల్ కనిపించింది. ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. ఎంత దూరం నుంచి ఉన్నా కూడా ఆ లైట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఏంటి ఆ లైట్స్, అసలు ఏంటి ఆ టెంపుల్, అది మిస్ అవ్వకూడదు అనేసి మేము అట్లే ఆ లైట్స్ వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళిపోయాము. అది కొండ మీద ఉన్న టెంపుల్ అనమాట, శ్రీమన్నారాయణ టెంపుల్. ఇది కన్స్ట్రక్టెడ్ టెంపుల్ అనమాట. అయితే ఇంకా అక్కడ ఇప్పుడు ఏదో మహోత్సవాలు జరుగుతున్నాయంట, ఉత్సవాలు. సో అందుకనే మొత్తం అలా డెకరేట్ చేశారు మొత్తం. సో ఇక్కడ ఈ టెంపుల్స్ అన్నీ కూడా దర్శించుకొని అండ్ అక్కడ ప్రసాదం పులిహోర చాలా టేస్టీ అనిపించింది పులిహోర అయితే. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ డిన్నర్ కూడా అదే అనుకున్నట్టుగా తినేసాము. అంతా బాగా అనిపించింది పులిహోర ప్యాకెట్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ చూడడం మిస్ అవ్వకండి. సో ఇంకా మేము ఈ టెంపుల్ని దర్శించుకొని ఇంకా బైక్ మళ్ళీ ఆ అన్న వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి ఇంకా మిగిలిన అమౌంట్ పే చేసాము. సో మేమైతే ఎఫ్జెడ్ తీసుకున్నాం, 750 రూపీస్ తీసుకున్నారు. ఇంకా డిస్కౌంట్ అది ఇది అంటే ఒక 50 రూపీస్ తగ్గించారు. సో అది ఇంకా రిటర్న్ ఇచ్చేసి ఇంకా మా ట్రైన్ అయితే 10:30కి ఉండింది. మళ్ళీ మేము విజయవాడ స్టేషన్కి వచ్చి ఇంకా ట్రైన్ ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి హైదరాబాద్ చేరుకున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ట్రిప్ టు విజయవాడ. హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ కైండ్లీ డూ సపోర్ట్ మీ. సో ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.